వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నారు కొంతమంది నేతలు. అందులో మనం ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటివరకు వివాదాలని టచ్ చేయకుండా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్స్ కొంతమంది ఉంటే ఆ సీనియర్ పొలిటీషియన్స్గా చెప్పుకున్నటువంటి వాళ్ళే, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి మార్చుకోలేనటువంటి వంకర బుద్ధితో తమ వివాదాలని కొని తెచ్చుకున్నటువంటి నేతలు. గతంలో చూసినట్లయితే అబ్బడి రాంబాబు, సంజన సుకన్య అంటూ ప్రతిపక్షాలకి ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాకి ఒక పెద్ద ఎత్తున ప్రచార మాధ్యమంగా మారిపోయినటువంటి వ్యక్తి. ట్రోల్స్ మీద ట్రోల్స్ చేశారు. సంజన సుకన్య అంటూ కూడా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. సో అది అయిపోయింది. తర్వాత అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉంటూ ఒక మహిళతో మాట్లాడుతూ గంట అరగంట అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఆయన కూడా విపరీతమైనటువంటి ట్రోల్స్ మాధ్యమంగా మారిపోయినటువంటి పరిస్థితి. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీ టెక్కలి నియోజకవర్గానికి మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్నారు. మొన్నే దువ్వాడ మాధురి వల్ల ఆ ఇన్ఛార్జి పదవి పోగొట్టుకున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అవుతున్న ఎమ్మెల్సీగా మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో దువ్వాడ శ్రీనివాస్ వివాదం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇద్దరు బయటకు వచ్చారు. ఓ ప్రమోషన్ వీడియోతో ఇద్దరు బయటకు వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ వెనకాల దువ్వెల మాధురి బైక్ మీద కూర్చుని వాళ్ళిద్దరూ ఒక చిన్న షోరూమ్ ఏదో ఉంటే టెక్కలి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక షోరూమ్కి ఓ బ్రాండ్ అంబాసిడర్లా ఫీల్ అవుతూ ఒక వెహికల్ ఒక 2-వీలర్ బైక్ మీద వస్తూ ఆ బైక్ మీద స్పీడ్గా వచ్చి బ్రేక్ వేసి ఒక 2 రౌండ్లు వేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత దువ్వెల మాధురి అదే ఆ స్కూటీ మీద వచ్చి ఒక ఎలక్ట్రానిక్ స్కూటీ గురించి ఒక లింక్ బిజినెస్ ఏదో ఉంటుంది ఈ మధ్యకాలంలో, అలాంటి ఒక బిజినెస్ గురించి ప్రమోషన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రమోషన్కి సంబంధించి నెటిజన్లు మరొకసారి మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటూ ఒక కంపెనీకి ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి ఒకటి తీసుకొచ్చారు. సో ఎందుకు ఎన్ని వివాదాలు వైసీపీ పార్టీ చుట్టూ తిరిగినా అత్యంత జుబిత్కరమైనటువంటి పరిస్థితుల్ని దువ్వాడ శ్రీనివాస్ దువ్వెల మాధురి ద్వారా ఎదుర్కొన్నా మరొకసారి ఈ ప్రమోషన్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా బరిదిగించేశారు. కనీసం సిగ్గు శరం అనేది ఎక్కడైనా ఒక చోటైనా ఉందా? గతంలో కూడా మనం చూసినట్లయితే దువ్వెల మాధురి కొన్ని కామెంట్స్ చేసింది. ఆవిడ కొన్ని అర్థం తెలియనటువంటి పదాలు వాడి సహజీవనానికి అడల్టరీ అంటూ ఒక పదాన్ని మెన్షన్ చేస్తూ తర్వాత అడల్టరీ అంటే ఏంటి అని చెప్పని గూగుల్లో కొడితే వ్యభిచారము అని. సో అలాంటి పదాలను కూడా ఆవిడ జుబిత్కరంగా మాట్లాడుకుని సోషల్ మీడియాలో తనకు తాను వైరల్ చేసుకుంటూ రోడ్డు యాక్సిడెంట్ చేసి చచ్చిపోదాం అనుకుంటూ అదొక ఫేక్ యాక్సిడెంట్ ఒకటి క్రియేట్ చేసుకుని తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన తిరిగి దేవుడని కాసేపు, వెల్వేశ్వరని కాసేపు, మిత్రుడని కాసేపు, లేదంటే ఆయన రోడ్డును పడితే ఒక పార్టీ కార్యకర్తగా తాను ఆయన వెనకాల నిలబడి ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కాసేపు, ఆయనతో కలిసి సహజీవనం చేస్తున్నాను కాసేపు, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని కొంచెం కాసేపు, ఇలా రకరకాల వాదనలన్నీ కూడా ఆవిడ చేసింది. సో వీటన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత పూర్తిగా అంటే దువ్వాడ శ్రీనివాస్ పాపం ఆ ప్రాంతంలో ఒక మంచి పట్టున్నటువంటి నాయకుడే కాదు, పార్టీకి పట్టున్నటువంటి నాయకుడు, ఒక మంచి పేరున్నటువంటి నాయకుడు. ఆ కాస్త ఇప్పుడు పూర్తిగా పడిపోయి దువ్వాడ శ్రీనివాస్ కనపడితే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పోస్టులను చూసుకుని నవ్వుకుంటూ పక్కకి తలదిప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రమోషన్ వీడియో బయటకు వచ్చి ఇంకాస్త కొంపముంచింది. పూర్తిగా బరిదెగించేశారా బాబోయ్ అంటూ నిన్నటి నుంచి పక్కన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరగక వాళ్ళేమో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఉన్న కాస్త కొంపను కూడా ఆక్రమించుకుని దువ్వెల మాదిరి అక్కడ తిష్టేసింది. ఇంత జరుగుతున్నా తాను ఇంకా అంటే అతను ఉన్నటువంటి పొజిషన్ కానీ రాజకీయాల్లో అతను ఉన్నటువంటి వాల్యూని కానీ వీటిని ఏమి గుర్తుపెట్టుకోకుండా చాలా జుబుత్సకరమైనటువంటి యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ అర్థం పర్థలైనటువంటి పదాలను వాగుతూ ఇలాగేనంటే వీళ్ళకి ఏదో ఒక టైంలో గతంలో అంటే వీళ్ళని కొంచెం మానసిక వైద్య నిపుణులకు చూపిస్తే బాగుంటుంది, లేదంటే అక్కడే ఉంది
పిచ్చి ఆసుపత్రి వాళ్ళిద్దరిని అక్కడ తీసుకెళ్లి కొంతకాలం ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది, షాక్ ఇప్పిస్తే బాగుంటుంది అనుకున్న నేపథ్యం నుంచి నిన్న ప్రమోషనల్ వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పూర్తిగా అయితే బరిదెగించేశారు అనేది దువ్వాడ శ్రీనివాస్ ఒక రాజకీయవేత్తగా ఉండి అంటే ఒక బరిదెగింపు వ్యవహారం చేయడం ద్వారా ఈరోజు ఆ పార్టీయే కాదు ఆ వ్యక్తులు అంత గతంలో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, వయసు పైబడినటువంటి నాయకులు, అంటే సీనియర్ పొలిటీషియన్స్ అంటే అవగాహన ఉన్న రాజకీయాల్లో ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు కాదు, ఇతర వ్యవహారాల్లో ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, వయసులో ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇవాళ అమ్మాయిల ట్రాప్లో పడి తిరగటం అనేది వాళ్ళది బరిదెగింపు. కొంతవరకు ఏంటంటే ఇక ఆ పార్టీ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకెక్కువ విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజలు ఆ పార్టీకి అనుసంధానం మెర్జి చేసి మాట్లాడతారని జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు. చూడాలి రానున్న రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాదిరి వ్యవహారం ఇంకెక్కడికి వెళ్ళబోతుంది, ఈ ప్రమోషన్ వీడియోతో ఆగుతుందా, లేదు అంటే కనుక ఏదైనా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ తీసిన దాకా వెళ్తుందా?